టైం ఒక్కొక్క దాన్ని పక్కకి తీసుకెళ్ళిపోతున్నది, కొత్త దాన్ని తీసుకొచ్చేస్తుంటుంది. ఒకప్పుడు ఇంట్లో ఫోను గొప్ప, ఆ తర్వాత పబ్లిక్ టెలిఫోన్ బూత్ గొప్ప, ఆ టెలిఫోన్ బూత్ సాధించినోడు గొప్ప, టెలిఫోన్ బూత్లో ఉద్యోగం సంపాదించుకోవడం గొప్ప. ఆ తర్వాత కాలంలో ఆ టెలిఫోన్ బూతులు పక్కకి వెళ్ళిపోయి సెల్ ఫోన్లు చేతికి వచ్చేసాక ఇప్పుడు టెలిఫోన్ బూతులు ఎవరు నడపాలనుకుంటున్నాడు. ఇది ఒక ఆస్పెక్ట్, అంటే ఒక వ్యవస్థ పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఒకప్పుడు ప్రింట్ మీడియా గొప్ప, వారపత్రికలు గొప్ప, చివరికి స్వాతిలు మయూరీలు ఇట్లాంటి మ్యాగజైన్స్ గొప్ప. ఇవాళ రోజున ఇంటర్నెట్టే గొప్ప. అవేమైపోయినాయి, వాళ్ళ బ్రతుకులు ఏమైపోయినాయి, పక్కకి వెళ్ళిపోయినాయి. పేపర్ల నుంచి టీవీలు, టీవీల నుంచి సోషల్ మీడియా, ఇట్లాగా క్రమంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్పు అనేది జరిగిపోతా ఉంది. దీంట్లో పాత దాని మీద ఆధారపడ్డ వాళ్ళ బ్రతుకులు అల్లకల్లోలం అయిపోతున్నాయి. ఇప్పుడు రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ల బ్రతుకులేంటి? మనం ఇవాళ కడుపులో ఉండగానే 2 ఉద్యోగాలు చూస్ చేసేసుకుంటున్నారు తల్లిదండ్రులు, డాక్టర్, ఇంజనీర్, ఇంతే. ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిలిటరీ, లేకపోతే ఇతర టెక్నికల్ జాబ్స్ ఇవేమొద్దు, మనోడు అయితే సాఫ్ట్వేర్ లేకపోతే డాక్టర్, ఈ 2 ఉద్యోగాలకే చూస్ చేసేసుకుంటున్నాం. డాక్టర్ల దానికి కష్టం వచ్చి చివరికి 25,000 జీతానికి ఉద్యోగం చేయాల్సిన పరిస్థితులు వచ్చేటప్పటికి వైద్య విద్య మీద ఆసక్తి తగ్గింది. ఎందుకంటే లక్షలు ఖర్చు పెడితే చివరికి వేలల్లో జీతం అనేటప్పటికి ఇప్పుడిప్పుడే మళ్ళీ ప్రభుత్వ వైద్యశాలలు పెడుతున్నది, ప్రభుత్వ వైద్య కళాశాలలు పెడుతున్నారు. కాబట్టి ఏమన్నా మళ్ళీ మంచి వైపుకి వస్తుందేమో చూడాలి. అయితే ఇంజనీరింగ్ అయితే ఎక్కడో ఇక్కడంతా చదువులయ్యాక అమీర్పేటలో నేర్చుకుని ఆ పైన అక్కడికి పోతున్నారు. అసలు పాయింట్ ఏంటంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో సరికొత్త విప్లవం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త రూపం తాజాగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని తయారు చేసేది. ప్రపంచంలోనే మొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ కృత్రిమ మేధ ప్రతి రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తుంది. ఈ సాంకేతికతతో సృష్టించిన మాయా మనుషులు టీవీ న్యూస్ రీడర్గా వార్తలు చదవడం దగ్గర నుంచి టీచర్గా విద్యార్థులకు చక్కగా పాఠాలు బోధించడం వరకు ఎన్నో పనులు చేసేస్తున్నారు. తాజా కృత్రిమ మేధతో రూపొందించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏఐ చాట్ బాట్ కూడా వచ్చేసింది. అమెరికాకు చెందిన టెక్ కంపెనీ కాగ్నిషన్ కృత్రిమ మేధ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవిన్ని రూపొందించింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. డెవిన్ ప్రముఖ ఏఐ కంపెనీలు నిర్వహించిన ప్రాక్టికల్ ఇంజనీరింగ్ ఇంటర్వ్యూలను విజయవంతంగా పూర్తి చేసిందని ఆ సంస్థ తెలిపింది. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, ఒక మిషన్తో కొన్ని 100 మంది పనిచేసేయచ్చు. ఇవాళ చూస్తున్నాం, ఇదివరకటి రోజుల్లో ఇసుక తవ్వడానికి 100 మంది కూలీలు ఒక్కొక్క తట్ట ఇట్ట పట్టుకుని ఇసిరేసుకుంటూ ఒకరికొకరు అందుకుంటూ పైకి లారీలు వేసుకునేవాళ్ళు. ప్రొక్లైనర్లు వచ్చాక వెళ్ళిపోయింది. అట్లాగే రోడ్లు వేయాలంటే కూలీలు 100 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు రోడ్లు వేస్తుంది మిషన్, 100 మంది జీవితాలు పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో ఒక మిషనే 100 మంది పనిచేస్తే సాఫ్ట్వేర్ ఇంజనీర్ల బ్రతికేంటి? చాలా అతిపెద్దదైనటువంటి సంక్షోభం భవిష్యత్తులో రాబోతోంది.